ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అసలు పురాణం అంటే ఏమిటి, అష్టాదశ పురాణాలు ఎందుకు వచ్చాయి, ఈ అష్టాదశ పురాణాలని ఎవరు రాశారు, మరియు శ్రీమన్నారాయణ్ణి పురాణ పురుషుడు అని ఎందుకు పిలవవలసి వచ్చింది, మరియు మహావిష్ణువు యొక్క శరీర భాగాలతో ఈ అష్టాదశ పురాణాల్ని ఎందుకు పోల్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అష్టాదశ పురాణాలను రచించింది వ్యాసుడు. ఇతన్నే వేదవ్యాసుడు అంటారు, కృష్ణద్వైపాయనుడు అని అంటారు, ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. ఈ వ్యాసుల వారిని 4 ముఖాలు లేని బ్రహ్మగా, 2 చేతులు కలిగి ఉన్న మహావిష్ణువుగా, పాలభాగంలో కన్నులు లేని పరమేశ్వరుడుగా ఈ కృష్ణద్వైపాయన్ని అంటే వేదవ్యాసుణ్ణి పోలుస్తూ ఉంటారు. అంటే అలాంటి గొప్ప వ్యక్తి అని అర్థం. ఇటువంటి మహాజ్ఞాని అయినటువంటి వ్యాస మహాముని వలన మనకి ఈ అష్టాదశ పురాణాలు రూపుదాల్చాయి. మరియు గంగానదిలో స్నానం చేయటం వలన మనకి పాపాలు నశిస్తాయి అని మన పెద్దలు ఎలా చెప్పారో, అలాగే ఈ అష్టాదశ పురాణాలు వినటం చేత కష్టాలు దూరమవుతాయని మన పూర్వీకులు మనకి చెప్పారు. అయితే పురాణము అంటే ఏమిటో తెలుసుకుందాం. పురాణము అంటే ప్రాచీన కాలంలో జరిగినది అనే అర్థంలో దీనిని చెప్పారు. ఈ అష్టాదశ పురాణాలలో ఇప్పటి వరకు ప్రపంచంలో జ్ఞానులు, శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలన్నీ ఈ పురాణాల్లో ఉన్నాయి అని కొందరి భావన. భావనే కాదు, ఇది నిజమే. మొత్తం మీద ప్రాచీన కాలంలో జరిగిన విషయాలను ఇప్పుడు జరుగుతున్న వాటి వలె ధర్మోపదేశంగా తెలిపే వాటినే పురాణాలు అని అన్నారు. ఇటువంటి అద్భుతమైన విజ్ఞాన భాండాగారాన్ని మనకి వ్యాసుల వారు అందజేశారు. ఈ పురాణ సంహితలను 18గా విస్తరింపజేసి వేదవ్యాసుడు కృషి చేశారు. అందువలనే వేదవ్యాసుణ్ణి 18 పురాణాల కర్తగా చెప్పబడుతున్నది. అయితే ఈ పురాణాలు ఎన్ని, వాటి పేర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలు మొత్తం 18, అందుకనే అష్టాదశ పురాణాలు అని పేరొచ్చాయి. వాటిల్లో మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవతము, భవిష్య పురాణము, బ్రహ్మపురాణము, బ్రహ్మైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, వాయుపురాణము, విష్ణు పురాణము. వీటితో పాటు అగ్నిపురాణం, నారద పురాణం, పద్మపురాణము, లింగపురాణం, కూర్మపురాణం, స్కంధ పురాణం. ఇవి మొత్తం 18 మహాపురాణాలు. అయితే పురాణ పురుషుడు అని శ్రీమన్నారాయణుడికి ఈ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అష్టాదశ పురాణాలు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరములుగానే భావింపబడ్డాయి. నారాయణుడు పురాణ పురుషుడు, అందుచేతనే ఆయనను అష్టాదశ పురాణాల మూలమూర్తిగా భావించడం జరిగింది. ఈ విషయం పద్మపురాణంలో చెప్పబడింది. మహావిష్ణువు యొక్క వివిధ అవయవాలు వివిధ పురాణాలుగా భావింపబడ్డాయి. ఆ విధంగా అష్టాదశ మహాపురాణాలు మొత్తం శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే అని శాస్త్రం చెప్పింది. అయితే మహావిష్ణువు యొక్క ఏ శరీర భాగాలని ఏ పురాణాలతో పోల్చారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా బ్రహ్మపురాణము మహావిష్ణువు యొక్క శిరస్సుతో పోల్చారు. రెండవది మత్స్యపురాణము మహావిష్ణువు యొక్క మెదడు.
3 స్కంద పురాణము మహావిష్ణువు యొక్క వెంట్రుకలతో పోల్చారు. 4 విష్ణు పురాణం విష్ణుమూర్తి యొక్క కుడి భుజము. శివపురాణము విష్ణుమూర్తి యొక్క ఎడమ భుజము. పద్మపురాణము విష్ణుమూర్తి యొక్క హృదయము. బ్రహ్మాండ పురాణము విష్ణుమూర్తి యొక్క ఎముకలు. గరుడ పురాణము విష్ణుమూర్తి యొక్క మజ్జ. కూర్మ పురాణము విష్ణుమూర్తి వెన్ను. నారద పురాణము విష్ణుమూర్తి బొడ్డు. వామన పురాణము చర్మము. భాగవత మహాపురాణము విష్ణుమూర్తి యొక్క 2 తొడలు. భవిష్య పురాణము కుడి మోకాలు. బ్రహ్మైవర్త పురాణము ఎడమ మోకాలుతో పోల్చారు. అలాగే లింగ పురాణము కుడి చీలమండ. వరాహ పురాణము ఎడమ చీలమండతో పోల్చారు. మార్కండేయ పురాణం కుడి పాదము. అగ్ని పురాణము ఎడమ పాదంతో మహావిష్ణువు యొక్క శరీర భాగాలతో ఈ అష్టాదశ పురాణాలని పోల్చారు. ఈ విధంగా అష్టాదశ పురాణాలను విష్ణుమూర్తి శరీర భాగాలతో పోల్చారు కాబట్టి శ్రీ మహావిష్ణువుని పురాణ పురుషుడు అని చెప్పటం జరిగింది. అందుకనే అష్టాదశ పురాణాల యొక్క శ్రవణము అంటే ఆ పురాణాలు చదివినా ఆ పురాణాలు చెప్పే కథలు విన్నా శ్రీ మహావిష్ణువు పూజ చేసిన దానితో సమానమని శాస్త్రాలు చెప్పాయి, మన పెద్దలు వివరించారు. నా తరువాతి వీడియోలో ఈ అష్టాదశ పురాణాలకి వాటి పేర్లు ఎలా వచ్చాయి, అసలు ఈ అష్టాదశ పురాణాలు మొదట ఎవరికి చెప్పారు, ఈ పూర్తి వివరాలన్నీ నా తరువాత వీడియోలో మీకు అందజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.